ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలల నిర్వహణ అధ్వానంగా ఉంది. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గురుకుల పాఠశాలలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నారు. స్కూల్లో పరిస్థితులు చూసి టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము షాక్ కి గురయ్యారు. దుమ్ము ధూళి ఈగలతో కిచెన్ నిండిపోయింది. కిచెన్ ను పరిశీలించక ముందు విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రాము భోజనం చేశారు. మీరు వచ్చి చూసి మొత్తం అంతా క్లీనప్ చేయించి దాంట్లో మొత్తం అంతా చెప్పండి నాకు. అసలు ఏంటంటే ఏది చూసినా కానీ అసలు దుమ్ముగట్టు అంటే కొద్దిగా ఉండటం అనేది సహజం, ఎంత ఉంటాం అనేది మరి తట్టుకోలేనట్టు ఉంది ఇక్కడ పరిస్థితి. కూర కూర ఇప్పుడు ఉంటుంది ఏంటమ్మా? ఇవి పెరుగా, ఇది రైసు. తొందరగుడికి వద్ద రోజు ఎన్ని ఈకలు తింటావు? ఒకేనా? ఒకటేనా? రెండోది రాసిన ఉన్నాయంటే దానికి కూడా చాలా ఉన్నాయి అవైలబుల్గా. ఉడికిందా? తొందరగుడికి వద్ద అది. రోజు ఎన్ని ఈకలు తింటావు? ఒకేనా? ఒకటేనా? రెండోది రాసిన ఉన్నాయంటే దానికి కూడా చాలా ఉన్నాయి అవైలబుల్గా. ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలల నిర్వహణ అధ్వానంగా ఉంది. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గురుకుల పాఠశాలలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఏపీలో ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటికే మధ్యాహ్న భోజనానికి సంబంధించి అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా గురుకుల పాఠశాలల నిర్వహణ కూడా ఎంత అధ్వానంగా ఉంటుందనేది చెప్పడానికి ఈ వీడియోనే ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. సాక్షాత్తు టీడీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆకస్మిక పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆయన అక్కడ ఉన్న పరిస్థితిని చూసి పంగుతున్నారని చెప్పొచ్చు. గుడివాడ రూరల్ మండలం పరిధిలోని మోటూరు గురుకుల పాఠశాలకు సందర్శన కోసం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెళ్ళారు. అయితే ముందుగా పాఠశాలకు వెళ్ళగానే ఏదైతే మంత్రి లోకేష్ సూచించినట్టుగా విద్యార్థులందరితో కలిసి భోజనం చేశారు. కానీ ఆ తర్వాత ఏదైతే కిచెన్ రూమ్ ఉంటుందో కిచెన్ రూమ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న అపరిశుభ్రమైన వాతావరణాన్ని చూసి ఎమ్మెల్యే కంగుతున్న పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ పరిస్థితి దుమ్ము ధూళితో పాటు అక్కడ ఆహారం వండడానికి తయారు చేసే పాత్రలు పూర్తిగా ఈగలతో నిండిపోయిన పరిస్థితి. దీంతో ఆయన అప్పటి వరకు కూడా తాను విద్యార్థులతో కలిసి చేసిన భోజనం ఇక్కడే తయారు చేశారని తెలుసుకుని ఒకసారిగా కంగుతున్నారు. ఎవరైతే అధికారులు ఉంటారో వారితో కూడా మాట్లాడారు. అధ్వానంగా ఉన్న భోజనాన్ని విద్యార్థులు పెడుతున్నారంటే కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. విద్యార్థులు ఆ ప్రభుత్వం అద్భుతంగా మేము స్కూల్స్ నిర్వహణ చేస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా ఈ ఏదైతే గురుకుల పాఠశాలలో ఎంత అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయనేది సాక్షాత్తు ఎమ్మెల్యేనే తెలుసుకున్న పరిస్థితి. అయితే ఇది ప్రస్తుతం కూడా తీవ్ర విమర్శలకైతే కూడా దారితీస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంత అధ్వానంగా పాఠశాలల నిర్వహణ చేస్తుంది అనేది తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం కూడా ఒక షాక్ అయిన పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. మొత్తానికి దీని మీద చర్యలు తీసుకోవాలని అయితే కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమకు మంచి ఆహారాన్ని అందించాలంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.